నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల ప్రళయం. వాళ్ళ బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ లో 4వ ప్రయత్నంగా వస్తున్న అఖండ 2 తాండవంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగం అఖండ సృష్టించిన ప్రభంజనం తర్వాత సీక్వెల్ లో డిమోషనల్ కు సంబంధించిన అంశాలను మరింత బలంగా జోడించాడు బోయపాటి. ఇప్పటికీ విడుదలైన టీజర్, ట్రైలర్లలో ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ మసాలాతో పాటు అఘోరా పవర్, నేపథ్య సంగీతం ఒక రేంజ్ లో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మ్యాసివ్ తాండవం టీజర్ సినిమాపై హైప్ ను అమాంతం పెంచింది. ముఖ్యంగా బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్ కు నవ్వుతానో ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలీదు అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరోవైపు శివుడి తాండవాన్ని గుర్తు చేసే అఘోర యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ టేకింగ్ తో బాలకృష్ణను 2 పవర్ఫుల్ పాత్రలలో ప్రజెంట్ చేసిన విధానం ఈ సీక్వెల్ కు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా మారుస్తుందనడంలో సందేహం లేదు. అఖండ విజయానికి సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం ఎంత ముఖ్యమైనదో తెలిసిందే. అఖండ 2 తాండవంలో కూడా తమన్ మ్యూజిక్ మరోసారి హైలైట్ గా నిలవనుంది. ది తాండవం అంటూ సాగే లిరికల్ సాంగ్, టీజర్ మరియు ట్రైలర్లలో వినిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. బాలయ్య మాస్ డైలాగ్స్, ఫైట్ సీక్వెన్స్లకు తమన్ అందించిన పవర్ఫుల్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ అనుభూతి ఇవ్వడం ఖాయం. ఈసారి ఈ అంశాలు పెరగడంతో తమన్ స్కోర్ మరింత ఎలివేట్ అయ్యే సినిమాకు ప్రాణం పోస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టే ఇప్పటికే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. బాలకృష్ణ కెరీర్లోని హైయెస్ట్ బిజినెస్ తో అఖండ 2 తాండవం ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్థాయిలో అంచనాలు నెలకొనడానికి కారణం బాలయ్యలో మాస్ ఎలిమెంట్స్ ని బోయపాటి శ్రీను అత్యుత్తమంగా ప్రజెంట్ చేయడమే. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుండడంతో డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలన రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.